హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో మల్లాపూర్లో బీఆర్ఎస్ రాష్ట్ర విభాగం రాష్ట్ర సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీలోని ముఖ్య నేతలు హాజరు కావడంతో కీలక ఉపన్యాసాలు ఇవ్వనున్నారు. కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, దేశపతి లాంటి ప్రముఖులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి ముఖ్య నేతలు, ప్రతినిధులు రానున్నారు. ప్రస్తుత రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలపై చర్చించనున్నారు. తెలంగాణ ప్రయోజనాలను అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తాకట్టు పెడుతుందని బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ వెల్లడించారు. హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని మల్లాపూర్లో బీఆర్ఎస్ రాష్ట్ర విభాగం రాష్ట్ర సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీలోని ముఖ్య నేతలు హాజరు కావడంతో కీలక ఉపన్యాసాలు ఇవ్వనున్నారు. కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, దేశపతి లాంటి ప్రముఖులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి ముఖ్య నేతలు, ప్రతినిధులు రానున్నారు. అయితే ప్రస్తుత రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలపై చర్చించనున్నారు. తెలంగాణ ప్రయోజనాలను అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తాకట్టు పెడుతుందని బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ వెల్లడించారు. రైట్గా తెలంగాణలో అతిపెద్ద సదస్సు అయితే జరగబోతుంది. దీనికి కేటీఆర్, హరీష్ రావు కూడా హాజరు కాబోతున్నారు. ఓవరాల్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, రేపు బీఆర్ఎస్పీకి సంబంధించిన రాష్ట్ర స్థాయి సమావేశం జరగబోతుంది. ఈ రాష్ట్ర స్థాయి సమావేశం మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా జరుగుతుంది. ఈ సమావేశంలో మాత్రం బీఆర్ఎస్పీకి సంబంధించిన విద్యార్థి విభాగానికి సంబంధించిన ఆ నేతలందరూ కూడా హాజరు కాబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్పీ ఆ తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏ విధంగా అయితే పనిచేసిందో వచ్చే రోజుల్లో కూడా అదే విధంగా పనిచేయడానికి మాత్రం బీఆర్ఎస్పీ సిద్ధమవుతున్నట్టు కూడా ఇప్పటివరకే తెలుస్తుంది. అందులో భాగంగానే రేపు ఉదయం జరగబోయే ఈ సమావేశాల్లో ప్రారంభోత్సవ ఉపన్యాసం మాత్రం హరీష్ రావు చేయబోతున్నారు. అదేవిధంగా ఆ దేశపతి శ్రీనివాస్, అదేవిధంగా జయేశ్వర్ రెడ్డి, వారితో పాటుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ముగింపు కూడా పలకబోతున్నారు. ఇప్పటివరకే బీఆర్ఎస్పీ లకు సంబంధించిన అంశంపైన కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, అదేవిధంగా విద్యార్థులకు కూడా తెలియజేయాలని బీఆర్ఎస్పీ ఇప్పటివరకు భావిస్తుంది. అందులో భాగంగానే వివిధ యూనివర్సిటీలు, అదేవిధంగా విద్యా సంస్థల్లో కూడా ఆ బరకచెర్ల అంశానికి సంబంధించిన దానిపైన కూడా విద్యార్థులకు తీసుకెళ్లే విధంగా కూడా ఆ బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఒక పోస్టర్లు కూడా పంపిణీ కార్యక్రమం చేపడుతుంది. ఇదే సమయంలో మాత్రం బీఆర్ఎస్పీని స్ట్రెంథన్ చేసి తెలంగాణలో మాత్రం వచ్చే రోజుల్లో మాత్రం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం విద్యార్థులకు సంబంధించిన హామీలు ఏవైతే వచ్చిందో హామీలు కూడా నెరవేర్చలేదు, నెరవేర్చని వాటిపైన కూడా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాలి అంటూ కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్పీ మాత్రం భావిస్తుంది. దీంతో పాటుగా బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఆ బీఆర్ఎస్ పార్టీకి విద్యార్థి విభాగం మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం అనుకూలంగా పనిచేస్తుందో అదేవిధంగా వచ్చే రోజుల్లో కూడా పనిచేసే విధంగా కూడా బీఆర్ఎస్పీని కూడా స్ట్రెంథన్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తున్నారు. దీంతో పాటుగా బీఆర్ఎస్పీకి సంబంధించినంత వరకు రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, అదేవిధంగా జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు, అదేవిధంగా యూనివర్సిటీలకు సంబంధించిన అధ్యక్షులు పైన కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్పీలో గతంలో ఎవరైతే నియమించారో వాళ్ళే ఇప్పటివరకు కూడా పదవుల్లో కొనసాగుతున్నారు. కాబట్టి తొందరలో బీఆర్ఎస్పీ కొత్త అధ్యక్షులు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్పీకి సంబంధించిన నేతల్ని ఎవరెవరిని నియమించబోతుంది పార్టీ అనే దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఇదే సమయంలో మాత్రం విద్యార్థి విభాగాన్ని కూడా మొదటగా స్ట్రెంథన్ చేసుకున్న తర్వాత మాత్రం కార్మిక విభాగం, మహిళా విభాగం, ఇదే విధంగా అనేక
అనేక విభాగాలు కూడా స్ట్రెంథన్ చేసుకోవడం ద్వారా మాత్రం బీఆర్ఎస్ పార్టీకి కూడా కొంచెం అనుకూలంగా మారుతుందని చెప్పేసి కూడా పార్టీ కూడా భావిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే మొదటగా ఆ బీఆర్ఎస్పీ పైన కూడా ప్రధానంగా దృష్టి పెట్టింది. వచ్చే రోజుల్లో మాత్రం మహిళా విభాగం, కార్మిక విభాగం, దాంతోపాటుగా ఆ వ్యవసాయ విభాగం అంటే ఒక్కొక్క విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తే ఆ విభాగాల ద్వారా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు భావించిన అంశాలు ఉన్నాయి వాటిన్నింటినీ కూడా ఏ విధంగా ప్రజలకు నెరవేర్చకుండా కూడా మోసం చేస్తుంది అనే దానిపై కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే భావిస్తుంది. అందులో భాగంగానే రేపు జరిగే సమావేశంలో మాత్రం ఇలాంటి అంశాలపైన కూడా వక్తలు కూడా ప్రసంగించబోతున్నారు అనే దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్వి తెలంగాణ ఉద్యమ సమయంలో మాత్రం ఒక పక్క ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ ఈ విధంగా అన్ని యూనివర్సిటీలో మాత్రం తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా కూడా ఆ బీఆర్ఎస్పీ పనిచేసింది. కాబట్టి వచ్చే రోజుల్లో కూడా తెలంగాణలో ఆ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి మాత్రం బీఆర్ఎస్పీ కూడా పనిచేసే ఆలోచనలో ఇప్పటివరకు ఉంది. కాబట్టి అందులో భాగంగానే రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ సమావేశం అయితే కొనసాగుతుంది. ఈ సమావేశం కొనసాగిపోతుంది కాబట్టి సమావేశంలో ఎలాంటి అంశాలపైన ప్రసంగించబోతున్నారు, అదేవిధంగా బీఆర్ఎస్పీకి సంబంధించిన ఆ కమిటీలు ఎప్పుడు వేయబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సిందని చెప్పుకోవచ్చు. కొత్త కమిటీలు వేసి కొత్త కమిటీలను ఎన్నుకున్న ద్వారా మాత్రమే రాష్ట్రంలో బీఆర్ఎస్పీకి సంబంధించిన స్ట్రెంథన్ అవుతుందనే దానిపైన కూడా ఆ బీఆర్ఎస్ కు సంబంధించిన విద్యార్థి విభాగం నేతలు కూడా భావిస్తున్నారు. కాబట్టి రేపు ఎలాంటి అంశాలపైన కూడా క్లారిటీ ఇవ్వబోతున్నారు అనే దానిపైన కూడా స్పష్టత అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా బీఆర్ఎస్పీ ఆ గ్రౌండ్ లోకి అంటే ఒక పక్క ప్రజల్లోకి కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించిన అంశాలపైన కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చలేదో వాటన్నింటిని కూడా యూనివర్సిటీలు కావచ్చు, కాలేజీలకు కావచ్చు, దాంతోపాటుగా విద్యార్థులందరికీ కూడా తెలియజేసే విధంగా కూడా బీఆర్ఎస్పీ కూడా పరిచయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు భావిస్తుంది. కాబట్టి వీటికి స్ట్రెంథన్కు సంబంధించిన మాత్రం ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఏ విధంగా కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు అనే దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది. రైట్ ప్రవీణ్, థాంక్స్.